యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుది దేవై సదా పూజిత సామాం పాతు సరస్వరం చేసుకుని ఆశీస్సులు అందుకోండి. నేత్రోత్సవంగా, ఆధ్యాత్మికోత్సవంగా, అద్భుతోత్సవంగా ఆనరబుల్ సీఎం ఆవిష్కరించారు తల్లి సరస్వతి విగ్రహాన్ని. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం గావిస్తారు. పవిత్ర జ్యోతిని వెలిగిస్తారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అందరికీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులైన శైలజ రామయ్య గారి పక్షాన, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారి పక్షాన, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు గారి పక్షాన స్వాగతం. వేల పండిత్ సాదజాం యజస్రాన్త్వా సాదజామి బృహజ్యోతిషంత్వా సాదజామి బోధజంతీన్త్వా సాదజామి జాగ్రతీన్త్వా సాదజామి ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ సరస్వతికి రెండు వైపులా చతుర్వేద మూర్తులు ఉన్నాయి. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ చతుర్వేద మూర్తులు కూడా నమస్కరించుకుంటున్నారు. ఋగ్వేదమూర్తి, యజుర్వేదమూర్తి, సామవేదమూర్తి, అథర్వణ వేదమూర్తి, చతుర్వేద మూర్తులు మన సరస్వతి విగ్రహానికి ఎదురుగుండా కూడా అదిగో రెండు కరపద్మాల మధ్య ఉన్న జ్ఞాన జ్యోతి, వేద జ్యోతి. ఋగ్వేద శ్వేత వర్ణస్య దివుజో రాసభానన అక్షమాలా ధరా సౌమ్య ప్రీతో వ్యాఖ్యా కృతోద్యమ అజాస్య పీత వర్ణస్యాత్ యదుర్వేదోక్ష సూత్రధృత్ వామే కులిశపాణిస్తూ భూతిదో మంగళప్రద నీలోత్పల దళత్యామో సామవేదో హయానన అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధరస్మృత అథర్వణాభిదో వేదో ధవళో మరకటానన అక్షమాలాన్వితో వామే దక్షే కుంభధరస్మృతి. ఈ చతుర్వేద మూర్తులు మహా సరస్వతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులందరికీ ఆశీస్సులు అందిస్తున్న వేళ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాడు దేవుడు అంటే యావత్ రాష్ట్రాన్ని ఆశీర్వదించినట్టే. మరి 4 కోట్ల ప్రజల గొంతుకగా మనకు ఉంది. మహా సరస్వతి విగ్రహావిష్కరణ పవిత్ర దృశ్యాన్ని ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి, యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి అందిస్తున్న తరుణం ఇది. సరస్వతీదేవి కొలువై ఉన్న ఈ దృశ్యాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే మరి ప్రజాంకితం చేశారు. ప్రజల జయధ్వానాల మధ్య, మంగళధ్వానాల మధ్య, వేద మంత్రాల మధ్య మరి తల్లి చల్లని చూపులు అందరికీ అన్ని వేళలా అందాలని కాంక్షిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కిలోల బంగారం తాపడంతో అదిగో పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలు. వారితో ఈ పవిత్ర పుష్కరోత్సవ వేళ యావత్ దేవతల ఆశీస్సులు మనకు బ్రాహ్మణ ముఖంగా అందుతున్నాయి. పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకు దానం చేయాలి, తపం చేయాలి, ధ్యానం చేయాలి అని. అలాంటి దానము, ధ్యానము, తపస్సు అన్నీ ఇలాంటి సందర్భాల్లో ద్విగుణీకృత ఫలితాలను ఇస్తాయని చెబుతోంది వేదమాత. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న దేవీ దేవతలు, కాళేశ్వర ముక్తేశ్వర మహాస్వామి వారులు, ఒకే పానవట్టం మీద 2 దేవతలు కొలువై ఉండటం మన భాగ్యం. సాక్షాత్తు యమధర్మరాజు తపోశక్తికి మెచ్చి మరి ఇక్కడి ప్రజలకు ఆశీస్సులు అందించేందుకు వేంచేసి ఉన్న ఆ స్వామివారులు ప్రతిరోజు వస్తుంది. ఈ పుష్కర సందర్భంలో ప్రత్యేకంగా వస్తుంది. అంతర్వాహిని సరస్వతీ మాతకి మహా సరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం తెర మీద. మరి మనం కూడా
శబ్ద రూపంలో నమస్కారాలు అర్పిద్దాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు ఆ తల్లి సరస్వతికి. భక్తులందరూ చూస్తున్న దృశ్యాలు తెర మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్కాంద మహాపురాణంలో అదిగో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ఈ హారతి ఇస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. శత సహస్ర హృదయాలు